ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ కొట్టింది. ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. స్వయంగా మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఆప్ కు చెందిన కీలక నేతలు ఓడిపోయారు. సీఎం అతిశి మాత్రమే గెలిచారు. న్యూఢిల్లీ సీట్లో కేజ్రీవాల్ ఓటమి ఆప్ ను కుంగదీసింది. ప్రభుత్వ వ్యతిరేకత ఆప్ ను గద్దెదించేలా చేసింది. బీజేపీ ఎన్నికల వ్యూహాల ముందు ఆప్ ఎత్తుగడలు పారలేదు. కేజ్రీవాల్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. 70 సీట్లు ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 36 సీట్లు కావాల్సి ఉండగా బీజేపీ ఆ మార్కును దాటి దూసుకెళ్లింది. 48 సీట్లలో ఆధిక్యం కనబర్చింది. గత 2 ఎన్నికల్లో 60కి పైగా సీట్లు గెలుచుకున్న ఆప్ ఈ దఫా 22 సీట్లకే పరిమితమైంది. 2013లో తొలిసారి ఎన్నికలు ఎదుర్కొన్న ఆప్ కు వచ్చిన సీట్ల కంటే ఈసారి తక్కువ రావడం చర్చగా మారింది. వరుసగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఉదయం నుంచి ఒక చోట కాంగ్రెస్ గెలుస్తుందని ప్రచారం జరిగినా అక్కడ కూడా ఓటర్లు హ్యాండ్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకోవాలని రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్లు చేతికి చిక్కలేదు. అటు బీజేపీ సీఎం అభ్యర్థిగా పర్వేష్ వర్మ రేసులోకి వచ్చారు. అమిత్ షాతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతటి ఘన విజయం అందుకున్నామని ఢిల్లీ ఫలితాలను చూసి బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి.